అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. నేను మీకు ఈరోజు వీడియోలో బీదర్లో ఉన్న లంగర్ హౌస్ అంటే ఇప్పుడు నిన్న చూసిన మీరు వీడియో ఒకటి చూస్తున్నారు కదండి, గురునానక్ దేవ్ జీ మందిరం అని. దాని పక్కనే లంగర్ హౌస్ అనేది ఉంటుందండి. ఈ లంగర్ హౌస్ అనేది మేము ప్రయాణమయ్యి వెళ్ళాము. అక్కడ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల దాకా భోజనం, అంటే వారి సాంప్రదాయ ప్రకారం రొట్టె, కర్రీ అవన్నీ పెడతారు. అలాగే ఈవినింగ్ 7 గంటలకి దాకా ఈ భోజనం అనేది వారు భక్తులందరికీ, వెళ్ళిన భక్తులకు సమర్పిస్తారు. ఈ మందిరం ఆధ్యాత్మికంగా మనం ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఎంత మనస్ఫూర్తిగా మన స్పందన అనేది మనం అనేది మనస్ఫూర్తిగా భావన అనేది పొందుతామో, అక్కడ ఎంతో నిశ్శబ్దంగా వెళ్ళిన భక్తులందరూ ఎవరు చెప్పకుండానే వారంతరం వారే నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతారు. అక్కడ సత్సంగం అనేది జరుగుతుంటుంది. అలాగే మనం ఇలా ప్రయాణం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామండి. సుమారు మేము ఉండే చోటు నుంచి అక్కడికి సుమారు ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది ఇక్కడ దీనికి బస్టాండ్కి ఆపోజిట్లో బీదర్ బస్టాండ్కి ఇది ప్రవేశ మార్గం అండి. ఇది ఇలా మేము లోపలికి వెళ్ళాం. ఈ లంగర్ హౌస్ అనేది ఈ గురునానక్ దేవ్జీ వారి మందిరం అనేది బస్టాండ్కి ఆపోజిట్లో అనేది ఉంటుందండి. ఇది మందిరం లోపల భాగంలో వ్యూ అండి. ఇది ఇలా లోపలికి ఎంట్రన్స్ ఇది. అలాగే కోనేరు అండి. ఈ మందిరంలో ఉన్న కోనేరు చాలా సుందరంగా ఉందండి. ఈ నిర్మాణం అనేది ఎంతో మనం సినిమాల్లో చూస్తుంటాం రేరుగా, కానీ లైవ్లో మనం చూసి ఎంతో ఆనందపడతాం. చాలా మనసుకు ఉత్సాహం అనేది కలుగుతుంది. ఇక్కడ ఉండదలుచుకున్న వారికి రూములు కూడా ఇస్తారండి. ఇక్కడ రూములు కూడా ఇస్తారు. ఫ్యామిలీస్తో వెళ్ళే వారికి రూములు కూడా ఇక్కడ స్టే చేసి ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సత్సంగంలో పాల్గొనవచ్చు. మీరు 1, 2 రోజులు 3 రోజులు ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ లోపలికి వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ తలకి పైన క్లాత్ అనేది ధరించి వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తుంది గురునానక్ దేవ్జీ వారి మందిరం పక్కన లంగర్ హౌస్ అంటారండి. ఇది పేదలు ధనికులు అని లేకుండా అందరూ ప్రతి ఒక్కరూ ఈ గురునానక్ దేవ్జీ వారి ప్రసాదంగా భావించి ఈ ప్రసాదం అనేది తీసుకుంటారండి. ప్రసాదం తీసుకునేవారు పళ్ళెం తీసుకొని గ్లాస్ తీసుకొని వెళ్ళి కూర్చొని లైన్లో కూర్చున్న తర్వాత వారు కర్రీస్ అనేది పళ్ళెంలో వేసిన తర్వాత రొట్టె అనేది మన చేతికి ఇస్తారండి. ఆయన ప్రసాదంగా భావించి మనం తీసుకోవాలి. తినేవారికి ఒక లిమిట్ లేకుండా ఎన్నైనా ఇస్తారు. ఇది రొట్టె అనేది మేము వెళ్ళినప్పుడు రొట్టె అనేది మాకు ఇచ్చారండి. రైస్ కూడా పెడతారని అంటున్నారు కొంతమంది. ఇలా మన దేశంలో ఉన్న ఎన్నో మతాలకి ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ కూడా ఒకటే భావంలో ఉన్నాయి. సబ్కా మాలిక్ ఏక్ హై. ఈ ప్రపంచాన్ని పాలించేవారు ఒక్కరే, ఈ సృష్టిని. అలాగే వీరు కూడా ఎంతో ప్రశాంతంగా వెళ్ళిన వారికి సేవలు అందించడం, ఎంతో శుభ్రమైన వాతావరణంలో మేము చాలా ఆనందంగా గడిపి మెల్లగా తిరుగు ప్రయాణం అనేది లంగర్ హౌస్ నుంచి బయటకు వస్తూ ఆ మెట్ల మార్గంలో రోప్ మార్గంలో మెల్లగా దిగుతూ అలా ముందుకు వచ్చామండి. ముందుకు వచ్చిన తర్వాత ఇది టెంపుల్ బయట ఉన్న వ్యూ అండి. ఇది మనం చూసేది టెంపుల్ అనేది రాత్రిపూట వ్యూలో కూడా చూపించాలని మేము ఈ వీడియోలో రాత్రి వ్యూలో టెంపుల్ అనేది ఎంత సౌందర్యంగా ఉన్నది అని మనకు తెలుస్తుంది. ఇది ఒక చాలా గొప్ప కట్టడం అండి. మామూలుగా కాదు, ఎన్ని సంవత్సరాలు కట్టారో తెలియదు కానీ చాలా గొప్ప కట్టడం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా ఎన్నో వీడియోలు ఉన్నాయండి, పెద్ద వీడియోలు చాలా ఉన్నాయి. షార్ట్స్ కాకుండా పెద్ద వీడియోలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మా వీడియోలన్నీ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి.